రోజు లంబసింగి ఏ ప్యూర్ లవ్ స్టోరీ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ ఫేమ్ గార్జియస్ బ్యూటిఫుల్ దివి గారితో స్టార్ట్ చేద్దాం. హలో సార్. హలో దివి గారు. హలో సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబసింగి ఏ ప్యూర్ లవ్ స్టోరీ. సో పేరులోనే ఉంది ప్యూర్ లవ్ స్టోరీ అని. ఈ మూవీ గురించి చాలా మాట్లాడుకుందాం ఈ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివి గారు మీ గురించి చెప్పాలి. బేసిక్ గా న్యాచురల్ స్టార్ నాని గారు మన పక్కింటి అబ్బాయి అని ఎలా అయితే పేరు వచ్చిందో, మిమ్మల్ని ఈ మూవీలో చూస్తే అరే మన పక్కింటి అమ్మాయి అన్నట్టు అనిపిస్తున్నారు. అంటే లైక్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు దట్ క్యారెక్టర్. బేసిక్ గా ఎవరైనా అబ్బాయి కూడా ఎవరైనా అమ్మాయిని లవ్ చేయాలంటే న్యాచురల్ గా ఉండాలి, అలాంటి ఒక లుక్ కోరుకుంటారు కదా, సేమ్ అలాగే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఇదంతా మా డైరెక్టర్ గారు అలా అనుకున్నారు. హీ థాట్ ఇట్ షుడ్ బి లైక్ దట్. ఆయన ఎలా అనుకున్నారో అలాగా మేమిద్దరం అలాగే వి బిహేవ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబసింగి అనేది మనకి టూరిస్ట్ ప్లేస్, ఇట్స్ ఇన్ వైజాగ్. ఈ మూవీకి ఎందుకు లంబసింగి అని నేమ్ వచ్చింది? అంటే ఈ కథ స్టార్ట్ అవ్వడమే ఒక విలేజ్ లో స్టార్ట్ చేయాలి. అది కూడా ఏంటంటే మనకు ఒక ఏజెన్సీ ఏరియాలో, యాక్చువల్ అరకు లాంటి ఏరియాలో జరిగే ఒక కథ ఇది. యాక్చువల్గా మొత్తం సబ్జెక్ట్ ఎక్కడ జరుగుతుంది కాబట్టి సరే అరకు ఇవన్నీ కూడా చేశారు ఆల్రెడీ. చాలా సినిమాలు చేశారు, షూటింగ్ చేశారు కాబట్టి దాని కాంట్రాస్ట్ దగ్గరలో ఏం బాగుంటుందని అనుకుంటున్నప్పుడు మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు లంబసింగ్ అనే ఒక ప్లేస్ ఉంటే చూసినా బాగుంటుంది. అది ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు ఎక్కువ. ఇవి కూడా కొత్తగా ఉంటాయని చెప్పేసి మేము అలా ఆ లంబసింగ్ అనేది వెళ్ళడం, లొకేషన్స్ రెక్కి బాగుంది, విలేజ్ బాగుంది, అక్కడ చుట్టూ లొకేషన్స్ మనకు కావాల్సిన లొకేషన్స్ అని దొరికాయి అందుకని చెప్పేసి అక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో అక్కడ షూటింగ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీకి ఏదో లవ్ స్టోరీ పేరు కాక లంబసింగ్ అని పెడదాం, ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. అది పెట్టినప్పుడు నాకు కూడా అనిపించింది సార్, నిజంగా చెప్పాలంటే లంబసింగ్ ఏంటి ఇలా ఉంది, పేరేంటి ఇలా ఉంది, అందరు అడుగుతున్నారు. దాని తర్వాత కూడా సినిమా చేశాను అంటే లంబసింగా అంటే అంటే అదొక ప్లేస్ ఇన్ వైజాగ్, అది చాలా మందికి తెలీదు. సో మీ మూవీ వల్ల ఆ ప్లేస్ చాలా హిట్ అవుతుంది బికాస్ కొంతమందికి తెలుసు కదా ఆ ప్లేస్ ఉంది అని. ఈ మూవీ వల్ల అందరికి తెలిసిపోతుంది. అరకు అన్న ప్లేస్ ఎలా అయితే తెలుసో, అరకు అన్న పేరు సినిమాలు కూడా వచ్చాయి, అరకులో అని అరకు అని అలాగా. సో అలాగే లంబసింగ్ అని పెట్టాను టైటిల్, చూద్దాం ఒకసారి బాగుంటుంది అని చెప్పేసి. సౌండింగ్ బాగుంది టైటిల్లో, ప్లస్ మన కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది. సో ఆ ఊరు అందుకని చెప్పేసి ఆ విలేజ్ పేరు పెట్టడం జరిగింది. ఈ సినిమా ద్వారా మీరు అన్నట్టు ఇంకొద్ది తెలుస్తుంది లంబసింగ్ అనేది. హలో సార్. హలో సార్, ఇది మీ ఫస్ట్ మూవీ. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మూవీ ఇంత మంచి లవ్ స్టోరీతో వెళ్తున్నారు? సో హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ ఫెంటాస్టిక్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నేను కానిస్టేబుల్ వీరబాబుగా మీకు కనిపించబోతున్నాను అండ్ దివి యాజ్ హరిత. సో హిస్ ట్రయల్స్ మేకింగ్ తన లవ్ చేయడానికి, తను యాక్సెప్ట్ చేయడానికి, తను పడే కష్టాలు ఇవన్నీ, దిస్ ఇస్ హౌ ఐ. చాలా మందికి మూవీ అనేది ఒక డ్రీమ్. సో మీకు ఈ మూవీ ఆపర్చునిటీ తొందరగా వచ్చింది అనుకుంటున్నారా, లైక్ చాలా స్ట్రగుల్స్ లో వచ్చింది అనుకుంటున్నారా? స్ట్రగుల్ ఎప్పుడు అవ్వలేదు యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్, నేను ఇప్పటి వరకు పనిచేసిన సినిమాలన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళవే చేశాను. సో మీ యాజ్ అ లీడ్, యాజ్ అ హీరో, నెవర్ ఇన్ మై మైండ్ యాక్చువల్లీ. మా ఓన్లీ థాట్ ఏంటంటే ఓ మంచి యాక్టర్ అవ్వాలి, మంచి రోల్స్ చేయాలి అనేది ఎప్పుడు ఉండేది. ఇట్స్ అవుట్ ఆఫ్ ఛాన్స్. అంటే నేను వెళ్ళిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఐ గ్రాబ్ సమ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్, ఒక 4 వచ్చాయి. సో అట్లా చేసుకుంటూ డ్యూ టు మై ఫ్రెండ్స్ విత్ ఫిల్మ్ మేకర్స్ అండ్ టెక్నీషియన్స్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ కళ్యాణ్ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ అండ్ డైరెక్టర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. వెరీ నైస్ సార్. మీకు ఈ లవ్ స్టోరీకి దివి అండ్ సార్ ఇద్దరు కరెక్ట్ యాప్ట్ అని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఈ ఫస్ట్ లవ్ స్టోరీ నాకేం అనిపించలేదు. వీళ్ళిద్దరిని అంటే మామూలు ఫ్రాంక్ గా చెప్తే వీళ్ళిద్దరిని అనుకుని చేయలేదు కథ. సో కథ ఏంటంటే కొత్త వాళ్ళతో చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ అనుకొని కళ్యాణ్ గారికి నరేట్ చేసిన తర్వాత ఆయన అడిగారు కళ్యాణ్ గారు, మన ఫస్ట్ ప్రొడక్షన్ కదా, ఏ హీరో కావాలి, ఏంటి, ఏ కైండ్ ఆఫ్ హీరోనో ఇదంటే నేను ఫస్ట్ బేసిక్ చెప్పి హీరోలు ఇమేజ్ ఉన్న వాళ్ళతో ఇది వద్దు సార్ కథ, ప్యూర్గా అందరు కొత్త వాళ్ళతో వెళ్దాం సార్. సూపర్, అసలు నాకు కూడా ఎప్పటి నుంచి ఉంది, అసలు అందరూ కొత్త వాళ్ళతో చేద్దామని చెప్పేసి అన్నాడు. సో అక్కడి నుంచి మేము ఆడిషన్స్ కానీ, అక్కడి నుంచి మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ సర్చింగ్, ఆడిషన్స్ చేస్తున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరు ప్రొఫైల్స్ చూసి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అంతేగాని అంతకుముందు వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, తెలియదు కూడా తెలియదు.
సార్ అంటే అదే అప్పుడే కళ్యాణ్ గారు ఫోన్ చేసి పిలిపించి నవీన్ గారు స్టోరీ చెప్పేశారు. మాకు అసలు తెలియదు మేము వర్క్ చేస్తున్నాం చేయబోతున్నామని. స్టోరీ నచ్చిందా అన్నారు. బాగుంది అంటే ఇందులో నువ్వు లీడ్. సో ఇట్ ఈస్ లైక్ ఐ గాట్ లక్కీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అంటే వీళ్ళు అనుకొని ఓకే వీళ్ళు బాగుంటారు చెప్దాము వాళ్ళకి నచ్చితే చేద్దామని అనుకోవడం నవీన్ గారు కానీ కళ్యాణ్ గారికి వెరీ మచ్ thankful. So meeku heroine ga this is a first movie? This is my first movie and I've done many before kani avevi really this is a proper launch. Okay, very nice. So meeku ela anpichindi ee opportunity ila sir call chesi meer confirm ayyaru movie ki ani annappudu what do you feel? I am very happy. అంటే ఇదే కదా నా కోరిక. నేను ఏం అవ్వాలని అనుకుంటున్నానో ఆ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చినప్పుడు I am very happy. అండ్ ఇంకా చాలా మేము దాని తర్వాత నేను నవీన్ గారు ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసాం. సో వీల్ కీప్ వర్కింగ్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ దిస్ ఫిలిం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఐ ఎమ్ వెయిటింగ్ ఫర్ మై టైమ్. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా, అలా March 15th మా టైం. సో ఈ మూవీలో మీరు హరిత గారిగా కనిపిస్తున్నారు. సో అండ్ నేను చెప్పినట్టు స్టార్టింగ్ లోనే యూ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. బేసిక్ గా ఇలాంటి ఒక లుక్ అంటే హీరోయిన్ అనేసరికి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ యు ఆర్ లైక్ కంప్లీట్ న్యాచురల్ లుక్ లో ఉన్నారు. ఈ లుక్ కోసం ఈ మూవీ కోసం మీరు ఏమైనా హార్డ్ వర్క్ చేశారా? అసలు ఏం చేయలేదు. అంటే హార్డ్ వర్క్ ఏం చేయలేదు. వెరీ న్యాచురల్ గా దానికి మేకప్ ఎప్పుడు వేయలేదు. ఒక కాటుక లిప్ చిన్న గ్లాస్ లాగా పెట్టుకున్నాం అంతే. హెయిర్ కానీ మేకప్ కానీ ఏం చేయలేదు. సో న్యాచురల్ మీ. ద కాస్ట్యూమ్స్ కూడా ఆయిషా అని షీఈ్ అ వెరీ వెరీ గుడ్ స్టైలిస్ట్. తను డిజైన్ చేసి పల్లెటూరుకి ఎలా అయితే బాగుంటుందో ఆ స్టైల్లో మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ సార్ కూడా ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలా ఉండాలి అప్పుడప్పుడు మేకప్ సాంగ్ కెమెరా ముందుకు రాగానే ప్లీజ్ షూట్ కి పడలా సార్. మామూలుగానే నాకు మేకప్ ఇష్టం ఉండదు. సాంగ్ షూట్ కి వేసుకోవాల్సి వచ్చింది. సాంగ్ షూట్ కి అవసరం కాబట్టి తనకు కూడా హ్యాపీ మేకప్ లేకుండా. ఎందుకంటే దాని మీద హాఫ్ అన్ అవర్ కూర్చొని మేకప్ అంటే బేసిక్ గా హీరోయిన్ అంటే అవన్నీ ఉండాలి. కాకపోతే క్యారెక్టర్ అలాంటిది కాదు. కథలో చూస్తే మీకే తెలుస్తుంది. సో ఆ కథ డీ గ్లామరైజ్డ్ ఒక నేచురల్ ఒక విలేజ్ గర్ల్ కైండ్ ఆఫ్ ఇది కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీ. రెగ్యులర్ లవ్ స్టోరీస్ ఇవన్నీ చాలా మూవీస్ వచ్చేసాయి కాబట్టి, అండ్ లవ్ స్టోరీ మూవీస్ కూడా రీసెంట్ గా ఫుల్ హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఈ మూవీలో ఇంకా ఏముంది? ఎనీ లవ్ స్టోరీ బాయ్ మీట్స్ గర్ల్ అంతే కదా. ఎనీ స్టోరీ అమ్మాయి అబ్బాయి ఎలా కలిసారు ఈ కైండ్ ఆఫ్ స్టోరీలో ఒక డిఫరెంట్ థీమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వెళ్ళాం మేము ఈ లవ్ స్టోరీని. సో బికాజ్ ఆ లంబసింగ్ అన్న నేచర్ని కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకొని, సో అలాంటి లంబసింగ్ అనే ఏజెన్సీలోకి ఆ ఏజెన్సీ ఏరియా తెలియని ఒక అబ్బాయి వచ్చి అక్కడున్న లోకల్ గర్ల్ చూస్తే ఏమవుతుంది, అక్కడ పరిస్థితులు ఎలాగా ఇచ్చేసాయని చెప్తూ ఒక డిఫరెంట్ గా చెప్పిన చూస్తే మీరు సినిమా చూస్తే డెఫినెట్ గా అర్థమవుతుంది. లంబసింగి కాంబినేషన్ తో కూడా ఆడియన్స్ అందరూ మేబీ లవ్ లో పడిపోతారేమో. డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సో సార్ కళ్యాణ్ కృష్ణ గారు ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీ. సో ప్రొడక్షన్ గురించి చెప్పండి సార్. మేము చాలా ఫ్రెండ్లీగా చేసాం ప్రొడక్షన్. అది యాక్చువల్ గా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనేది కాకుండా అంతా ఒక యూనిటీగా చేసిన ప్రొడక్షన్ హౌస్ ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ జీకే మోహన్ సార్. సో చాలా షూటింగ్ ఇదంతా చాలా జాలీగా చేసాం. ఎక్కడ ఎటువంటి ఇది లేదు. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం షూటింగ్. ఎందుకంటే కళ్యాణ్ సార్ ఆల్సో లైక్ దిస్ థింగ్ అనమాట. అంతా ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. సో నేను ప్రొడ్యూసర్ లేక ప్రొడక్షన్ చేస్తాను, అలా చేయండి ఇలా చేయండి ఏముండదు అంత. మాలో కలిసిపోయాడు అందరూ కలిసిపోయి యూనిట్ మొత్తం అరౌండ్ 45 to 50 days అక్కడ ఉండడం అనేది గ్రేట్. సింగిల్ షెడ్యూల్ అది కూడా. అప్పుడు వచ్చేవాడు. బిజీ విత్ అనదర్ ప్రాజెక్ట్ వన్. సో తన ఓన్ ప్రాజెక్ట్ బిజీగా ఉండేవాడు. అప్పుడప్పుడు వస్తుండేవాడు. వస్తూ హీరో హీరోయిన్లు కానీ తీసుకొచ్చేవాళ్ళు తినడానికి అనేది దానికని. సో వాళ్ళని బాగా చూసుకున్నాడు. అసలు అందరినీ యూనిట్ అనేది చాలా గ్రేట్. అందరూ కూడా చాలా యూనిట్ పీపుల్. 6:30 ప్యాకప్ అంటే చేసుకున్నాం సార్ ఇంకొక అరగంట సరదాగానే వాళ్ళు అంత ర్యాప్ అంత బాగా చూసుకున్నారు. టోటల్ అందరూ ఫ్రెండ్లీ. అసలు ఒక్కరు కూడా లేదు నెగిటివ్ గా కానీ లేదు వెళ్ళిపోతామని కానీ. ప్లస్ అంటే ఇంకా మనం ఉన్న ప్లేస్ లో సార్ మేము కింద లోయల్లోకి పైకి వెళ్లాల్సి వచ్చేది అనమాట. అందరు నేను ఒకదాన్ని అమ్మాయిని పాపం వీళ్ళందరూ మోసేవాళ్ళు. సార్ కూడా మోసేవాళ్ళు, భరత్ మోసేవాళ్ళు, వీళ్ళు బెంచ్లు అన్ని అందరూ ప్రొడక్షన్ తో పాటు. అండ్ ప్రొడక్షన్ ఆల్సో మమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ అంటే ఫ్రెండ్లీ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అందరూ వెరీ హ్యాపీ. ఫుడ్ వాజ్ అమేజింగ్, ఫుడ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ.
నేను ఇంకా షూట్ అయ్యేసరికి లావు కూడా సో దే ట్రీటెడ్ అస్ సో గుడ్. ఓకే, చాలా బాగా, ఏం కావాలంటే అది. సో బేసిక్ గా కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్, సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవును సో ఒక డైరెక్టర్ ని ఎంకరేజ్ చేయడం ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అవును ప్రొడ్యూసర్ అయ్యి ఒక డైరెక్టర్ ని ఎంకరేజ్ చేయడం. సో హౌ డు యూ ఫీల్ సార్? వెరీ నైస్ అండి. యాక్చువల్ తన ఇంటెన్షన్ ఏంటంటే తను ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్, అప్కమింగ్ టెక్నీషియన్కి ఆపర్చునిటీ ఇద్దాం ఉద్దేశంతోనే తను బ్యానర్ ఓపెన్ చేశానని చెప్పాడు. ఎస్టాబ్లిష్డ్ కాకుండా కొత్త వాళ్ళు, 1-2 సినిమాలు చేసిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళతో చేద్దామన్న ఉద్దేశంతో తను ఇచ్చేసాడు. బట్ తను ఒకసారి నేను కథ ఓకే చేసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను అందుకని తను చేసి బాగుంది నవీన్ గారు, చాలా బాగుంది, చేద్దాం మనం ఇది అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను కూడా టిల్ ఎండ్ వరకు కూడా తను ఎప్పుడు ఏ రోజు కూడా యాజ్ అ డైరెక్టర్గా కానీ ఎప్పుడు కానీ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. నేను ఏది అడిగిన ఎప్పుడైనా సలహా అడిగినా సార్ మీ ఇష్టం సార్ అనేవాడు. యువర్ ద డైరెక్టర్, టేక్ డిసిషన్ సార్, అంతే, నాకేం ఇన్ఫార్మ్ చేయని అవసరం లేదు అనేవాడు. సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చి ఎప్పుడు ఏ రోజు కూడా ఇన్వాల్వ్ లేదు. సరదాగా వచ్చి సరదాగా జోకులు వేస్తూ వీళ్ళతో వాళ్ళతో అలా అనుకుని వెళ్ళిపోయేవాడు తప్ప ఏ రోజు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ప్రొడక్షన్ కూడా చాలా కేరింగ్ గా చేసుకుండే. ఎక్కడ ఎప్పటికప్పుడు ఏ టైంకి అవుతుందో షూట్ లేకుండా ఇద్దా ఇన్ఫర్మేషన్. అతను ఎక్కడున్నా కూడా డెఫినెట్ గా ఫోన్లు చేసి ఎలా జరుగుతుంది షూటింగ్, బాగా జరుగుతుందా, ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తారా, లేదంటే ఎలా చేసింది, ఇవన్నీ కూడా కనుక్కుంటూ చాలా కేరింగ్ గా ఉండేవాడు. ఓకే, సో సార్ మీ దగ్గరికి మీకు దివి గారు అంటే చాలా ఇష్టం అని విన్నాం మేము. I really admire the role Haritha very much. Okay. Actually, దివి గారు హరిత ఇష్టం. Divi I really respect as a co-star. అంటే మీకు డైరెక్ట్ గా దివి గారు ఇష్టం లేదా? That's a complicated hypothetical question. అంటే I want to ask Haritha or Divi. Haritha. ఎందుకంటే తను పోర్ట్రే చేసిన విధానం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బికాస్ నేను కనెక్ట్ అవ్వాల్సింది, నేను యాక్ట్ చేయాల్సింది, నా వర్క్ చూపించాల్సింది హరిత కోసం. సో దట్స్ వాట్ ఐ మెథడ్ యాక్టర్ అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇట్స్ ఓన్లీ బీయింగ్ రియల్. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ వాట్ వీ వాంట్ టు కన్వే టు ద పీపుల్ యాజ్ అ వీరబాబు అండ్ హరిత. ఓకే, సో ఎలా అనిపించింది మీకు కంప్లీట్ త్రూ అవుట్ లంబసింగిలో ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, ఈ మూవీ టీమ్ అంతా కానీ లేకపోతే దివి గారితో వర్క్ చేయడం కానీ? ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ దివి, సచ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, అండ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ క్లైమేట్ కొంచెం హ్యాంపర్ చేసింది. అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్స్ లో ఉండలేను యాక్చువల్లీ. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. కఫ్ కోల్డ్ వస్తూనే ఉంది, ఆపుతుంది. అండ్ ప్రిపరేషన్ కూడా సార్ వాజ్ వెరీ, హిస్ మెంటర్షిప్ ఇస్ రియలీ టాప్ నాచ్. ప్రతిరోజు వీ యూస్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ వీ యూస్ టు డూ కంప్లీట్ ద సీన్స్. కావాల్సిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా సీన్సే కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ ఈ మూవీని ఎందుకు చూడాలి అని ఇందాక క్వశ్చన్ వేశారు మీరు. ఈ సమ్మర్ని మీరు తప్పించుకోవాలంటే మీరు లంబసింగ్ సినిమాకి వచ్చి చల్లగా ఉన్న లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ సినిమా చూడొచ్చు. అది కాక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఇట్స్ ట్యాగ్ లైన్. సో ఇట్స్ నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఇట్స్ రియల్లీ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. వాట్ వీరబాబు ఈస్ ట్రయింగ్ ఫర్ హరిత, ట్రయింగ్ టు ప్రపోజ్ హరిత, ట్రయింగ్ టు అడ్మైర్ హరిత. సో చాలా అంటే చాలా యునీక్ లొకేషన్స్, ఆ భావాలు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి చూడడానికి. ఓకే, సో ఈ మూవీతో మీరు యాక్టింగ్ ఇంకా 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 నేర్చుకున్నారా సార్? I don't portray myself as an actor first of all. I only follow the director's footsteps. డైరెక్టర్కి ఏం కావాలని అడుగుతాం. ఆయన్ని పదే పదే అడిగి తనకు కావాల్సి, ఐ మైట్ బి అన్ యాక్టర్. నేను నా వర్క్ ఏంటంటే డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ని ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఇట్స్ అప్ టు మై డ్యూటీ టు ఫుల్ఫిల్ దట్ ఇమాజినరీ రోల్స్. ఇట్స్ నాట్ మీ. ఐ షుడ్ బికమ్ ద వీరబాబు. She should become the Haritha. And the audience should feel Veerababu and Haritha, not us. So that's the only thing. Okay, very nice. So first of all, climate sir, akkada nenu vinnanu sometimes minus kuda eltundani. So being a girl basic ga chaala kashtam. So meeku elanti situations vachaya location lo? అంటే ఇబ్బంది అయింది కొంచెము, కానీ ఏంటంటే నార్మల్గానే వీఆర్ ఆల్ యూస్ టు, అంటే ఊర్లలో ఇంకా అవన్నీ కామన్ కదా, మనం ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అండ్
అది ఇష్టమైన సినిమా కోసం కాబట్టి అది కష్టంగా అయితే అనిపించలేదు అంటిల్ ద లాస్ట్. ఎప్పుడైతే వంటలో బాగాలేదో అప్పటి వరకు, ఎప్పుడైతే వంటలో బాగాలేదో అప్పుడు అనిపించి ఉంటుంది. కానీ ఒక్కసారి మాత్రం నాకు బాగా చలికి బాగా ఏడుపు వచ్చి బాధేసి బాగా ఏడ్చిన రోజు ఒకటి ఉంది. అరసర్ గుర్తుందా? నేను పరిగెట్టాను. ఇంటర్వెల్ సీన్ ఒకటి కదా, ఇంటర్వెల్ సీన్ రోజు చాలా సార్లు పరిగెట్టాల్సి వచ్చింది అన్నమాట. అంత చలిగా ఉంటుంది సార్. మోస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్స్ టిల్ 10 వరకు అయితే చలి బాగుంటుంది. మిడ్ నైట్ షూట్ యాక్చువల్లీ 5:35 కి స్టార్ట్ అయిపోద్ది చలి. 5 to till, ఎందుకంటే ఆ ఇంటర్వెల్ సీన్స్ నైట్, హోల్ నైట్స్ ఇన్ ద ఫారెస్ట్, మొత్తం మంచు, మీకు ఎదురు ఎవరున్నారో కూడా కనపడరు. నైట్ షూట్. నేను చాలా సార్లు పరిగెట్టాను, మెయిన్ రోడ్ పైన చాలా సేపు పరిగెట్టాను. అది నేను ఇంటికి మన రూమ్కి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోయేసరికి నేను చూసుకున్నాను, ఇక్కడ 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 మొత్తం ఇది కాళ్ళంతా గ్రీన్ అయిపోతాయి కదా, అంత గ్రీన్ స్పాట్స్ అయిపోయినాయి అన్నమాట ఆ రోజు ఇంటర్వెల్ తర్వాత. ఆ సీన్ చేసినప్పుడు ఎవరికి చెప్పుకోలేము నాకు ఇలా అయిందని. చెప్పుకున్నా ఏముంటది అందులో, ఫర్ ద మూవీ రైట్. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 3 ఎంతో అయి ఉంటది. చాలా సేపు ఏడ్చా నేను, ఏడ్చి నిద్రపోయాను. దివిది స్టమక్ అప్సెట్ అయినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. మీ అండ్ నవీన్ సార్ రియల్లీ టెన్స్డ్, ఎందుకంటే దేర్ ఆర్ 100 people ఇన్ ద సెట్, క్రూ అంతా కలిపి, యాక్టర్స్ అంతా కలిపి. సో అంటే మెయిన్ పర్సన్ ఇట్లా అయ్యేసరికి అప్పటికి 35th డే అనుకుంటా మాకు షూట్. 35 days అయిపోయింది. అంటే హోమ్ సిక్నెస్ వచ్చేసింది రోజు అదే పని. ఇంకా జంగల్కి వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ కి ఆప్షన్ కూడా ఉండదు. వీ హ్యావ్ టు గో టు ద జంగల్, చేంజ్ ద క్లోత్స్. నాతో ఇంకొక అమ్మాయి ఝాన్సీ ఉండేది, ఆర్ట్ డైరెక్టర్. షీ వాజ్ వెరీ సపోర్టివ్. వీ యూస్ టు లైక్, అంటే ఇట్ ఈస్ లైక్ ఇంకా జంగల్లో ఏం ఆప్షన్ లేదు కదా, దెర్ ఇస్ నో ఆప్షన్. మేము కింద లోపల నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళే వాళ్ళము. వీళ్ళు సార్ వాళ్ళు కూడా ఆ స్టూల్స్, టేబుల్స్, కెమెరా సెటప్ అందరు చేయాల్సి వచ్చేది. ఎంత మంచి ఫుడ్ ఉందో అంత మంచి వర్కౌట్ అయ్యేది. సో అప్రాక్సిమేట్ గా ఎన్ని మంత్స్ షూట్ చేశారండి ఆ లొకేషన్ లో? 50 days అండి. ఆల్మోస్ట్ 2 months నియర్. మేము ముందు వెళ్ళాం కొద్దిగా. సో మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా 50 days వర్క్ చేశారు కంటిన్యూస్. అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఫిల్మ్ లో కవర్ అయ్యాయి. అసలు నేను సాంగ్స్ చూసాను. సాంగ్స్ చూస్తున్నప్పుడు కూడా లైక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక ఎండాకాలంలో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సార్, మీరు ఇప్పుడు వీరబాబు క్యారెక్టర్ చేశారు. బేసిక్ గా చాలా మందికి ఒక పోలీస్ ఆ లుక్ క్యారీ చేయడం అనేది చాలా డ్రీమ్ ఉంటుంది, నాట్ మూవీస్ లోనే కాకుండా బయట. కానీ ఓన్లీ మూవీస్ లో ఆర్టిస్ట్లకు మాత్రమే ఆ ఒక ఆప్షన్ ఉంటుంది, ఏ క్యారెక్టర్ అయినా వేసుకోవడానికి. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ రోల్ ప్లే చేయడానికి? ఇప్పటి వరకు మీరు చూసిన ఫిల్మ్స్ లో యాక్టర్స్ అందరూ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళకి లవ్ స్టోరీ ఉండడం, వాళ్ళకి మాత్రమే. అంటే ఒక కానిస్టేబుల్ వీరబాబు, తనకు కూడా ఒక మంచి లవ్ స్టోరీ, ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది అనేది యూ విల్ ఎక్స్పీరియన్స్ దాట్. సో అతనికి హరిత అంటే ఎంత ఇష్టం, ఎన్నిసార్లు తను ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, తనకి ఇష్టం ఉందా లేదా, తను యాక్సెప్ట్ చేస్తుందా? సో హరిత గారి క్యారెక్టర్ ఏంటి అసలు దీంట్లో? నేను ఒక వెరీ ఇన్నోసెంట్ ఒక నర్స్ రోల్ ప్లే చేస్తాను అనమాట. డూయింగ్ అ సర్వీస్ టు ద గవర్నమెంట్. అండ్ మా ఊర్లో హాస్పిటల్స్ అలాంటి సర్వీసెస్ లేవు కాబట్టి నేను ఐ టుక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ వర్కింగ్. అలాగా వర్క్ చేస్తూ ఉంటాను అంతే. ఒక కానిస్టేబుల్ కి ఒక నర్స్ కి కనెక్ట్ అయిన లవ్ స్టోరీ డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఇలా కూడా బాగుంటుంది వీరబాబు లవ్స్ హరిత. సో మీకు ఎలా అనిపించింది సార్ వీళ్ళిద్దరితో వర్క్ చేయడం? నైస్ అండి, చాలా. అంటే వీళ్ళిద్దరు మేము ఎందుకంటే వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్న దగ్గర నుంచి కూడా వీళ్ళకి సో ఆడిషన్స్ దగ్గర నుంచి కానీ, స్క్రిప్ట్ చెప్పిన నరేషన్ దగ్గర నుంచి కానీ, సో కొద్దిగా ట్రైన్ అప్ బాగానే ట్రైన్ అయ్యారు. ప్లస్ ఇద్దరు కొద్దిగా గ్రాస్పింగ్. సో తను ఏంటంటే భరత్ తను కొద్దిగా డీప్ గా ఇన్వాల్వ్ చేస్తుంటాడు. దివి విన్నట్టు ఉంటుంది, బట్ స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్. సో మీకు హరిత గారు ఎక్కువ ఇష్టమా, వీరబాబు గారు ఎక్కువ ఇష్టమా? బోత్. అంటే ఇందులో సినిమాలో ఏంటంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్ బేసిక్ గా హీరో హీరోయిన్ స్టోరీనే కాబట్టి ఇద్దరు 2 క్యారెక్టర్స్ కూడా ఇదంటే, బట్ హరిత క్యారెక్టర్ డెప్త్ ఉంటుంది. సో హరిత క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మెయిన్ బేస్
ఫర్ ద స్టోరీ. సో అట్ ది సేమ్ టైం వీళ్ళే కాకుండా మిగతా కాస్టింగ్ కూడా ఉన్నారు చాలా మంచి కాస్టింగ్. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్. అంటే న్యాచురల్గా మన విలేజ్ లో ఎలా ఉంటాయి క్యారెక్టర్ అటువంటి క్యారెక్టర్స్ అనమాట. అన్ని ఒక 7 to 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా అసలు జోవియల్ గా ఉన్న క్యారెక్టర్స్, అందులో సీరియస్ గా ఉన్న క్యారెక్టర్స్ లైక్ వంశీ రాజు గారు, కిట్టయ్య, తర్వాత జనార్దన్ గారు అని ఒక విలేజ్ రాజు గారు అని విలేజ్ పెద్ద క్యారెక్టర్ చేశారు, అనురాధ గారు, ఇలాగ అంటే డిఫరెంట్ చాలా మంది చేశారు అనమాట. నిఖిల్ అని ఒక ఎస్పీ క్యారెక్టర్, ప్రమోద్ అని ఒక పోలీస్ క్యారెక్టర్, వీళ్ళంతా కూడా న్యూ కమర్సే యాక్చువల్గా. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. సార్ ఇప్పుడు మీది సెకండ్ మూవీ. అవును. సో ఈ మూవీలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అది నేను ఫస్ట్ సినిమా గాలిపటం అన్నది న్యూ ఇయర్స్ ఫిలిం. అది టోటల్ గా ఇది టోటల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్, టోటల్ కాంట్రాస్ట్. అది సిటీ అయితే ఇది టోటల్ విలేజ్.